హలో, నేను శేషరావు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల విభాగం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ని కలిశారు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ ఏం వచ్చాయి అనేది అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఐటీ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసిన నైపుణ్యం యాప్, స్కిల్ ఆడిట్, ఈ అంశాల మీద చర్చ జరిగింది. ఇది అఫీషియల్గా ట్వీట్ చేశారు లోకేష్ గారు. అయితే ఒక పజిల్ ఇస్తూ లోకేష్ గారు మరొక ట్వీట్ చేశారు. ఏంటంటే, త్వరలో వైజాగ్కి వరల్డ్ ఛాంపియన్లు రాబోతూ ఉన్నారు, వరల్డ్ ఛాంపియన్ కంపెనీలు రాబోతున్నాయి. వాళ్ళు ఆ కంపెనీలు ఏంటి మీరు గెస్ చేయగలరా అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. దీంతో హీట్ క్రియేట్ అయింది, అన్ని వర్గాల్లో హీట్ క్రియేట్ అయింది. ఎందుకు అని అంటే, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వైజాగ్లో అనౌన్స్ కాగడానికి ముందు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిశారు. విదేశాంగ శాఖ మంత్రి ఆయన్ని కలిశారు, శ్రీ వైష్ణవ్ని కలిశారు. వీళ్ళని కలిసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, జయశంకర్ గారిని వీళ్ళని కలిసినప్పుడు సంథింగ్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కలిసి ఉండొచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ చేశారు. ఆ ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు నేను కూడా ఉన్నాను. నేను కూడా ఒకనొక సందర్భంలో విశ్లేషణ చేశాను దాని మీద. సీన్ కట్ చేస్తే గూగుల్ ఏఐ డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళింది గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం వెళ్ళారు. అది వైజాగ్లో అనౌన్స్ చేయడానికి అంటే ముందు భారత ప్రభుత్వం యొక్క నిబంధనలు కొన్నింటిని సడలించాల్సి ఉంది. ఆ సడలింపు కోసమే ఈయన నెగోషియేషన్స్ కోసం కేంద్ర మంత్రులను కలిశారు అనేది అర్థమైంది. అప్పటి వరకు ఎవరు ఎక్స్పెక్ట్ గెస్ చేయలేకపోయారు. ఎప్పుడైతే గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనౌన్స్ అయిందో అప్పుడు ఓహో, లోకేష్ గారు కేంద్ర మంత్రులు ఇందుకు కలిశారా అని చెప్పి ఒక ఒపీనియన్కి వచ్చారు. సో ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఆయన శ్రీ వైష్ణవ్ గారిని కలిశారు. కలిసి ఖచ్చితంగా ఈ కంపెనీల గురించే మాట్లాడారు. అయితే ఏ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది మీరు గెస్ చేయండి అని చెప్పి ట్వీట్ చేశారు. ఏ కంపెనీలో వరల్డ్ ఛాంపియన్లు రాబోతున్నాయి వైజాగ్కి, ఏ కంపెనీలో అంటే గూగుల్ ఒక ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్, గూగుల్ లాంటి కంపెనీలు వస్తాయి అనేది ఆయన ఉద్దేశం. వరల్డ్ ఛాంపియన్లు అంటే మరి ఆ వరల్డ్ ఛాంపియన్లు అంటే ఏం రాబోతున్నాయి? ఇక్కడ చూడండి, ట్వీట్ లోకేష్ గారు చేసినది. వైజాగ్ గెట్ రెడీ, ద వరల్డ్ ఛాంపియన్స్ ఆర్ కమింగ్ దిస్ మంత్. ఈ మంత్లోనే వస్తాయి అన్నారు. ఎనీ గెసెస్ హూ అన్నాడు. సో గెస్ చేయండి మీరు, ఈ మంత్లోనే వరల్డ్ ఛాంపియన్లు వైజాగ్ రాబోతున్నాయి, ఆ ఛాంపియన్లు ఏంటి మీరు గెస్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ అశ్విని వైష్ణవ్ని కలిసి ఆయన ట్వీట్ చేశారు. ఏం చేశారు? ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్ టు మీట్ యూనియన్ మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్జీ in New Delhi. During our interaction, we discussed several important initiatives and I had the opportunity to share details of Andhra Pradesh AI-enabled skill portal being developed for comprehensive skill mapping. I also updated him about my recent US trip. This is important. I also updated him about my recent US trip and my discussions with leading tech companies in the USA. I look forward to working closely with the union government to develop a tech ecosystem in the state. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గెస్ చేయొచ్చు. ఈ ట్వీట్ చేశారు. యుఎస్ కంపెనీస్, లీడింగ్ కంపెనీస్, టెక్ కంపెనీస్ వాటి గురించి మాట్లాడారు ఎవరు? అశ్విని వైష్ణవ్ తోటి. సో ఆ తర్వాత ఆయన ఈ ట్వీట్ చేశారు. ఇది ఎన్ని గంటలకు చేశారు? ఇది 4:10 PM చేశారు. ఇదండి ముందే చేశారు, 2:58 చేశారు గెస్ అని చెప్పి. ఆ తర్వాత అశ్విని వైష్ణవ్ని కలిశారు. సో కాబట్టి ఇప్పుడు మీరు గెస్ చేయగలరా వైజాగ్కి ఈ నెలలో వరల్డ్ ఛాంపియన్స్ వచ్చే అవకాశం ఉంది? ఆ వరల్డ్ ఛాంపియన్స్ ఏంటి అనేది నేనైతే అనుకుంటున్నాను. రీసెంట్గా నరేంద్ర మోడీ గారిని కలిసి మైక్రోసాఫ్ట్ CEO కలిసి సత్యనాదెండ్ల 1,58,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెడతాము అని చెప్పి చెప్పారు ఇండియాలో.
అమెరికా తర్వాత హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదేను అని చెప్పారు. బహుశా మైక్రోసాఫ్ట్ వైజాగ్కి అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ 1,58,000 కోట్ల రూపాయల పెట్టుబడి వైజాగ్లో పెట్టడానికి అవకాశం ఉంది అనేది ఒకటి. తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి లోకేష్ గారు అనేక కంపెనీలతోటి ఇంటరాక్ట్ అయ్యారు, అనేక కంపెనీల సీఈఓలతోటి ఇంటరాక్ట్ అయ్యారు అమెరికాలో. వాళ్ళని కలిసినటువంటి వాళ్ళు టాప్ కంపెనీస్ వాళ్ళు ఉన్నారు. ఆ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది, టాప్ కంపెనీస్ అని వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో నాకైతే మైక్రోసాఫ్ట్ది పెద్ద అనౌన్స్మెంట్ కాబోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, గెస్ చేస్తున్నాను. మరి మీరు కూడా గెస్ చేయొచ్చు. లోకేష్ గారు మరి గెస్ చేయండి అన్నప్పుడు యాపిల్ రాబోతుందా? ఎందుకంటే యాపిల్ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉంది. యాపిల్ కంపెనీ వచ్చే అవకాశం ఉందా వైజాగ్కి? లేదా ట్రంప్ టవర్స్ లేదా ట్రంప్కి సంబంధించినటువంటి బిజినెస్లు ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే అవి ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? మీరు అమెరికా టూర్లో లోకేష్ గారు ఎవరెవరిని కలిశారనేది మీరు కనుక క్లోజ్ అబ్జర్వ్ చేస్తే మీరు కూడా గెస్ చేయొచ్చు ఏమేమి కంపెనీలు వైజాగ్కి ఈ మంత్లో వచ్చేటువంటి అవకాశం ఉంది, అంటే అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనేది. సో మీరు మీ దృష్టిలో లోకేష్ గారు చెప్పినట్టు మీరు గెస్ చేయండి ఏం కంపెనీలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి అని. నాకైతే మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేయబోతున్నారని చెప్పి అనిపిస్తుంది. ఆ తర్వాత యాపిల్ వచ్చే అవకాశం అని చెప్పి అనిపిస్తుంది. మిగతా కంపెనీలు ఆల్రెడీ ఆయన కొన్ని కంపెనీలు కలిశారు, ఆల్మోస్ట్ కొంత ఈక్వల్గా ఉండేటువంటి కంపెనీలు, గూగుల్కి మైక్రోసాఫ్ట్కి వాటికి ఈక్వల్గా ఉండేటువంటి కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కలిశారు. ఆ కంపెనీలు అయ్యి ఉండొచ్చు. మరి మీకు కనుక ఎక్స్పెక్ట్ చేసి మీకు కంపెనీలు ఏమి వచ్చే అవకాశం ఉంది వైజాగ్కి, అది కూడా ఈ మంత్లోనే అని కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ట్వీట్ చేయొచ్చు. 1. 2, లోకేష్ గారు అశ్విని వైష్ణవ్ని కలిశారు. అశ్విని వైష్ణవ్ని కలిసిన వెంటనే గూగుల్ అనౌన్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇదే అయి ఉండొచ్చు అనేది. పైగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి లోకేష్ గారు స్మూత్గా ఆంధ్రప్రదేశ్లో ఐటీని ప్రమోట్ చేస్తున్నారు. ఐటీ కంపెనీలు ఎక్కువగా వైజాగ్ రావాలని చెప్పి అనుకుంటున్నారు. దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా చెప్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా విదేశాల నుంచి ఐటీ కంపెనీలు జీసీసీలు ఇది కూడా మాట్లాడారు. జీసీసీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఈ ప్రధానమైనటువంటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కూడా వైజాగ్ కేంద్రంగా చేసుకుని పనిచేసే అవకాశం ఉంది. బహుశా లోకేష్ గారు చెప్పినటువంటి దాంట్లో ఈ జీసీసీలు కూడా ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పెట్టేదానికి అనౌన్స్మెంట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఏదైనా గెస్ చేసి ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.